ఆర్కే 24/7 న్యూస్ కి స్వాగతం. నా పేరు హిమబిందు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా ఘనంగా 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న రాష్ట్రపతి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జెండా ఆవిష్కరించిన సీఎం జగన్. ప్రకాశం బ్యారేజీకు భారీగా చేరుకున్న వరద నీరు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. డెబ్బై 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన అనంతరం ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక భారతదేశంలో సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయని అన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ నివారణకు సంబంధించి 3 వ్యాక్సిన్లు వివిధ దశల పరీక్షలో ఉన్నాయని శాస్త్రవేత్తలు ఆమోదం లభించి వెంటనే ప్రతి భారతీయుడికి లభించేలా ఉత్పత్తి పంపిణీ ప్రణాళికలో ఉన్నామని, దానికోసం రోడ్ మ్యాప్ సిద్ధంగా ఉందని ప్రధాని ప్రకటించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న వారియర్స్కు శిరస్సు వంచి సలాం చేస్తున్నారంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ ఈ దేశ ప్రజలకు ఈ శుభవార్తను అందించారు. డెబ్బై 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మన దేశంలో ఎందరో మహనీయులు స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలంతో బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలిగి నేటికి 74 సంవత్సరాలు గడిచిందని అన్నారు. అనంతరం మహాత్మా గాంధీ సేవలను కొనియాడారు. My dear fellow citizens, Namaskar. It gives me great pleasure to greet all the people of India living in the country and abroad on the eve of the 74th Independence Day. August 15 fills us with the excitement of unfurling the tricolor, taking part in celebrations and listening to patriotic songs. On this day, the youth of India should feel the special pride of being citizens
of a free nation. We gratefully remember our freedom fighters and martyrs whose sacrifices have enabled us to live in an independent nation. The ethos of our freedom struggle forms the foundation of modern India. Our visionary leaders brought together a diversity of worldviews to forge a common national spirit. They were committed to the cause of liberating Bharat Mata from oppressive foreign rule and securing the future of our children. Their thoughts and actions shaped the identity of India as a modern nation. We are fortunate that Mahatma Gandhi became the guiding light of our freedom movement. As much a saint as a political leader, he was a phenomenon that could have happened only in India. Troubled by social strife, economic problems, and climate change, the world seeks relief in Gandhiji's teachings. His quest for equality and justice is the mantra for our republic. I am glad to see the younger generations rediscover Gandhiji. ఏపీలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. జగనన్న విద్యా దీవెన ద్వారా పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఏ చదువైనా చదివే పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. జగనన్న వసతి దీవెన ద్వారా ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ ఏ చదువైనా చదివే 16 లక్షల మంది పేద విద్యార్థుల కోసం ఏటా 20,000 రూపాయల చొప్పున 2,300 కోట్ల వ్యయం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా 91 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై 1,400 కోట్ల రూపాయల వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి వారి రుణ భారాన్ని తగ్గించింది. ఎందరో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ సంస్థల ప్రధానాధికారులు, న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు ఆసీనులై ఉన్న విఐపి గ్యాలరీలోని ప్రముఖులు అభివాదం చేస్తుండగా వారికి చిరునవ్వుతో ప్రత్యభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. After reviewing all the contingents and greeting all the people, here comes the dynamic Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jaganmohan Reddy garu. Honorable Chief Minister has returned to the saluting dais. గత వారం రోజులకు కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీకు భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో అధికారులు 50 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో 58,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 36,250 క్యూసెక్లుగా ఉంది. పంట సాగుకు 11,000 క్యూసెక్లు విడుదల చేశారు. ఎగువన భారీగా వర్షాలు కురుస్తున్నందున 3 రోజుల్లో వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. గత 3 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మరుంచపల్లిలో పరకాల చలివాగు పొంగి పొరలుతోంది. ఈ నేపథ్యంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి వాగు పొంగి పొరలుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.
చిత్తూరు జిల్లా రేణిగుంట తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో తహసీల్దార్ విజయసింహారెడ్డి, సిఐ అంజు యాదవ్ ఆధ్వర్యంలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రెవెన్యూ పోలీస్ అధికారులు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి జెండా ఆవిష్కరించిన ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సురేష్, విమానాశ్రయ సిబ్బంది, సిఐఎఫ్ ప్రైవేటు విమానయాన సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. भारत माता की जय, जय भारत माता की जय, जय भारत माता की जय। तो संदेश भाग दिया फोटो बाबा से गाली की बाबा నువ్వు పో జాక కాదు దూరంగా వెళ్ళాలి యాక్చువల్ గా కొట్టాలి అట్లా అందరూ కనపడాలి మీరు కూడా వచ్చేయండి పక్కకు అయిపోయింది వచ్చేయండి పక్కకు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాజధాని అమరావతి ద్వారానే సంపద సృష్టించవచ్చు అని పేర్కొన్నారు. ప్రజా అభిప్రాయ సేకరణ అనంతరం 13 జిల్లాలకు మధ్యలో ఉన్న అమరావతిని రాజధానిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా నిర్ణయాన్ని స్వాగతించారని తెలిపారు. అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధానిని 3 ముక్కలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. కోర్టుకు తప్పుడు పత్రాలతో షూరిటీ ఇచ్చే వారి గుట్టును రామగుండం పోలీసులు రట్టు చేశారు. నాన్ బెయిలబుల్ కేసులో కోర్టు షూరిటీకి తప్పుడు పత్రాలు సృష్టిస్తూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్న 8 మందిని అరెస్టు చేసి 200 నకిలీ పత్రాలు, స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. గోదావరి కని ఇళ్లందు క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం పోలీస్ స్టేషన్ను వి సత్యనారాయణ నిందితుల వివరాలు వివరించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం గోదావరి కని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న నకిలీ జామీన్ల దందా బయటపడిందన్నారు. 15 సంవత్సరాలుగా దందా సాగిస్తున్నట్లుగా నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సిపి అన్నారు. ముఠాను పట్టుకోవడంలో ప్రతిభను చూపిన టాస్క్ ఫోర్స్ సిఐ రాజ్ కుమార్, ఎస్ఐ మస్తాన్ సిబ్బందిని సిపి అభినందించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్, అడ్మిన్ డీసీపీ అశోక్ కుమార్, గోదావరి కని ఏసీపీ ఉమేందర్, టాస్క్ ఫోర్స్ సిఐ రాజ్ కుమార్, గోదావరి కని 2 టౌన్ సిఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. నాన్ బెయిలబుల్ కేసుల్లో బెయిల్ మంజూరైన తర్వాత జామీన్ షూరిటీ కోసం గౌరవ కోర్టుల్లో సబ్మిట్ చేసే ఈ షూరిటీ పత్రాలని నకిలీగా తయారు చేసే ఒక ముఠాని రామగుండం టాస్క్ ఫోర్సు, గోదావరి కని 2 టౌన్ పోలీసులు పెట్టుకోవడం జరిగింది. వీరు 8 మంది, దాంట్లో ప్రధానమైన ముద్దాయి బోయిని కుమరయ్య, తర్వాత అడ్వకేట్స్ మున్సి అంటారు ఒక అతను మహేందర్. వీళ్ళిద్దరూ కూడా 15 సంవత్సరాల నుంచి ఈ కుమరయ్య అన్న అతను 15 సంవత్సరాల నుంచి ఈ దందా సాగిస్తున్నట్టు తెలిసింది. సో టాస్క్ ఫోర్స్ వాళ్ళు చాకచక్యంగా నెల్లూరులో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న హోంమంత్రి మేకతోటి సుచరిత మొదటిసారి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కు చేరుకుని హోంమంత్రి మేకతోటి సుచరిత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చక్రధర్, జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి మేకతోటి సుచరిత గారు శాంతి పావురాలను మరియు బలూన్స్ ఎగరవేస్తూ ఉన్నారు.
గుంటూరు జిల్లా గురజాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురజాల పట్టణ సీఐ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ముందుగా మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ఈ సంవత్సరం ఎటువంటి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడానికి పోలీసుల ద్వారా ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఎవరి ఇంట్లో వారే పండుగను జరుపుకోవాలని సూచించారు. గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేయకూడదని, విగ్రహాల ఏర్పాటు చేసేందుకు పోలీస్ అనుమతి కొరకు పోలీస్ స్టేషన్కు రావద్దని సీఐ దుర్గాప్రసాద్ సూచించారు. మండల ప్రజలందరికీ నమస్కారం. ప్రపంచంలో కోవిడ్ వైరస్ మహమ్మారి రోజు రోజుకు ప్రబలుతున్న సందర్భంగా, అలాగే మన మండలంలో కూడా తరచూ ఈ మధ్య రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్న సందర్భంగా రాబోయే రోజుల్లో మనకి 22వ తారీఖున ఉన్న వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మండలంలో ఏ గ్రామంలో కానీ ఏ గుడిలో కానీ సామూహిక పూజలు చేయటం, సామూహికంగా ఒక 3 రోజులు 4 రోజులు బొమ్మలు పెట్టడం, మళ్ళీ అయిపోయిన తర్వాత నిమజ్జనానికి 3 డేస్కి 5 డేస్కి 7 డేస్కి 9 డేస్కి నిమజ్జనం నిమిత్తం బొమ్మలు తీసుకుని ఊరేగింపుగా వెళ్ళి నిమజ్జనం చేయడం, ఇవన్నీ కూడా కోవిడ్ ఎక్కువగా ఉధృతంగా ఉంది కాబట్టి వీటన్నిటినీ కూడా పోలీస్ అనుమతులు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడం జరగదు. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి మండలంలోని ప్రజలంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇంట్లోనే పూజలు చేసుకొని ఇంట్లోనే ఉండి కరోనా మహమ్మారి ప్రబలకుండా మన వంతు కృషి మనం చేద్దామని, పోలీసు పరంగా ఎటువంటి అనుమతులు ఉండవు కాబట్టి దయచేసి ఆ అనుమతుల కోసం రావడం కానీ, బొమ్మలు తెచ్చుకునే ఏర్పాటు చేసుకోవడం కానీ, గుళ్ళల్లో భారీగా ఈ పండుగ సందర్భంగా సామూహిక ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకోవడం కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇటువంటి ఏమీ చేయకుండా అందరూ దయచేసి ఇళ్లలోనే ఈ పూజలు నిర్వహించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను మాచర్ల సీఐ భక్తవత్సల రెడ్డి ఆవిష్కరించారు. ఇక రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భారతదేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, మాచర్ల రూరల్ పరిధిలోని ప్రజలందరికీ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రాజేశ్వరరావు, రూరల్ ఎస్ఐ ఉదయలక్ష్మి, పట్టణ ఎస్ఐ సంధ్యారాణి, మరొక పట్టణ ఎస్ఐ మోహన్ కృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలని జరుపుకుంటా ఉన్నాం. యావత్తు ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తే కరోనా మహమ్మారితో ఈరోజు ప్రపంచమే మరిగిపోతా ఉన్న పరిస్థితి. ముఖ్యంగా మన దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి విపత్కర పరిస్థితి ఎప్పుడూ రాని విధంగా ఈరోజు కరోనా మహమ్మారిని మనం ఎదుర్కొంటా ఉన్నాం. ఎక్కడా కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఉల్లాసంగా కూడా మనం మనస్ఫూర్తిగా జరుపుకునే పరిస్థితి ఈరోజు లేని పరిస్థితి. ఎందుకంటే ఈరోజు చాలా మంది ప్రతిభావంతులైన ఆఫీసర్లను గుర్తించి వాళ్ళకి ఘనంగా కూడా మెడల్ ఇచ్చే కార్యక్రమం, సత్కరించే కార్యక్రమం కానివ్వండి, అలాగే ఆఫీసర్లను గుర్తించి వాళ్ళకి ఘనంగా కూడా మెడల్ ఇచ్చే కార్యక్రమం, సత్కరించే కార్యక్రమం కానివ్వండి, అలాగే అన్ని స్కూల్స్ లో కూడా ఈ దేశం యొక్క పురోగతిని, భారతీయతను అణువణుగా పురిగి పుంచుకొని దేశ గౌరవాన్ని, భక్తి భావాన్ని సాధించుకునే విధంగా ఈరోజు అన్ని ఆఫీసులు, స్కూల్స్ లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవాల్సిన పరిస్థితిలో ఈరోజు ఈ సంవత్సరం ఈ కరోనా మహమ్మారి వల్ల మనం ఘనంగా జరుపుకోలేకపోతా ఉన్నాం. ఏది ఏమైనా కూడా మనకు స్వతంత్రం తీసుకొచ్చిన పెద్దలు, ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన నాయకులని ఒకసారి స్మరించుకుంటూ, గుర్తు చేసుకుంటూ ఈ విపత్కర పరిస్థితి నుంచి కూడా త్వరగా కోలుకోవాలి, ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం, పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.
మనందరం కూడా కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మహమ్మారిని మనందరం కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మాచర్ల రూరల్ సైడ్ మాట్లాడుతున్నాను. ముందుగా భారతదేశం ప్రజలందరికీ కూడా మన మాచర్ల తరఫున, మాచర్ల కాన్స్టిట్యూన్సీ తరఫున, మాచర్ల పోలీస్ స్టేషన్ తరఫున ఈ యొక్క 74వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం, చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఎందరో మహానుభావులు చేసిన సహాయం, వాళ్ళు ప్రసాదించిన సేవ, సర్వీసు ఈరోజు మనందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో భారతదేశంలో ప్రజలందరూ కూడా జీవిస్తున్నాము. కానీ ఇటీవల మనకు ఒక ఇబ్బంది వచ్చింది. ఈ కరోనా మహమ్మారి అనే ఒక విషయం మనం వెంటాడుతుంది భారతదేశ ప్రజలని, ప్రపంచ ప్రజలందరూ కూడా. సో నెక్స్ట్ స్వాతంత్రానికి ఇటువంటి ప్రాబ్లమ్స్, ఇటువంటి సమస్యలు రాకుండా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా, సంతోషాలతో, సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని, అధికారులందరూ ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కరోనా మహమ్మారిని వీలైనంత త్వరగా భారతదేశం నుంచి, అక్కడ ప్రపంచం నుంచి ఇక్కడ జరిగే విధంగా కావాల్సిన మెడిసిన్స్ అన్ని కూడా మనకు అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండల ప్రజలకు అందుబాటులో సంజీవని బస్సు ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసన సభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి, వైసీపీ మండల ఇన్ఛార్జ్ బియ్యపు పవిత్రారెడ్డి ఆదేశాల మేరకు రేణిగుంట మండల ప్రజలకు కరోనా పరీక్షలు చేయించుకోవడం కోసం రేణిగుంట బస్టాండ్ వద్ద కోవిడ్-19 సంజీవని బస్సు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని, ఆధార్ కార్డ్, సెల్ ఫోన్ తీసుకువెళ్లి తమ పేరును రిజిస్టర్ చేసుకోవాలని మండల ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేణిగుంట మండల నాయకులు అత్తుహరి ప్రసాద్ రెడ్డి, తిరుమల రెడ్డి సూచించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట మండల కేంద్రమైన రేణిగుంట పట్టణానికి ఈరోజు కోవిడ్-19 టెస్టులు బస్సు, సంజీవని బస్సు అలాట్ చేయడం జరిగింది. అయితే కాళహస్తి పట్టణంలో విపరీతంగా కేసులు ఉన్నవా దానివల్ల సంజీవని బస్సు అక్కడ పెట్టి ఇక్కడ మినీ బస్సు పంపించడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేణిగుంట మండలంలో కూడా దాదాపు 350 పైచిలుకు కేసులు గుర్తించడం జరిగింది. అవన్నీ కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఏ విధమైన ఎవరైనా ఉంటే వారిని టెస్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మా రేణిగుంట ఇన్ఛార్జ్ అయినటువంటి పవిత్రారెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఈరోజు బస్సు ఇక్కడ పంపించడం జరిగింది. అయితే రేణిగుంట పట్టణానికి మరో 2 రోజులు పంచాయతీ ఆఫీస్ దగ్గర పెట్టాలని నిర్ణయించడం జరిగింది ఎంపీడీఓ సార్ గారు. అట్నే రూరల్ ఏరియాకి ఒక ఏరియా వచ్చి ఆరమల్లవరము, ఇంకొక ఏరియా వచ్చి కరకంబాడి, ఇంకొక ఏరియా వచ్చి గాజులమయ్యం, ఇంకొక ఏరియా వచ్చి తూర్పువాకం, అట్లా 4 ప్లేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. రూరల్లో కూడా, గ్రామాల్లో కూడా అక్కడక్కడ కూడా కొంచెం కేసులు, పాజిటివ్ కేసులు వస్తున్నాయి. కాబట్టి అవి గ్రామాల్లో ప్రబలకుండా అరికట్టాలంటే ఖచ్చితంగా సంజీవ బస్సు ద్వారా ఇమీడియట్లీ కేసులు ట్రేస్అవుట్ చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా బస్సును రేపు మర్నాడు 1 వీక్ ఇక్కడే రేణిగుంట మండలం పంపిస్తానని మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ప్రజలు సమన్వయంతో, సామాజిక దూరంతో పాటించి ఈ యొక్క టెస్టులు చేసుకుని వారి ఆరోగ్యాన్ని. మహానటి ఫేమ్ కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న గుడ్ లక్ సఖీ అఫీషియల్ టీజర్ వచ్చేసింది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్రబృందం శనివారం టీజర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. హైదరాబాద్ బ్లూస్, డోర్ ఇక్బాల్ సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్గా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నగేష్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వాయిస్ ఓవర్ సీనియర్ నటి రమాప్రభ, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. కీర్తి సురేష్ అచ్చమైన పల్లెటూరి పిల్లగా కనిపిస్తూ టీజర్లో ఆకట్టుకుంది. ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి దేశం గర్వించే షూటర్గా ఎలా తయారైందనే అంశంతో చిత్రం రూపుదిద్దుకుంది. కీర్తిని జాతీయ షూటర్గా తయారు చేసే కోచ్గా జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. టీజర్లో కీర్తి సురేష్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక దిల్ రాజు సమర్పణలో వార్త్ షార్ట్ మోషన్ ఆర్ట్ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న గుడ్ లక్ సఖీ చిత్రానికి సుధీర్ చంద్ర పాదరి, శ్రావ్య వర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశవ్యాప్తంగా ఘనంగా 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.
కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న రాష్ట్రపతి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జెండా ఆవిష్కరించిన సీఎం జగన్. ప్రకాశం బ్యారేజీకు భారీగా చేరుకున్న వరద నీరు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. ఇది ఇవాళ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.